హలో ఫుడీస్, వెల్కమ్ టు కిడ్డోస్ కిచెన్. అరటికాయ వేపుడు ఈజీగా తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి బాగా రోస్ట్ చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఒక అరటికాయ ముక్కను రౌండ్గా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకొని కడాయిలో యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూసారు కదా ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న ఒక టమాటా అందులో యాడ్ చేయాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ముక్కలకు సమానంగా పడేలాగా కలుపుకొని చూపించిన విధంగా ఉంచాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మన ఈజీ అరటికాయ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద కిడ్డోస్ కిచెన్.